అదే ఇంకో ప్లేట్ అన్న నిలబడం గారు గంట ఖచ్చితంగా పడుతుంది కనుక ఒక 10 నిమిషాలు సాగిస్తారు. జై శ్రీమన్నారాయణ. కొరుట్లలో అత్యంత అంగరంగ వైభవోపేతంగా అతి పురాతనమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా కనుల విందుగా శనివారం వ్రతాలు అనేది నిర్వహించడం చాలా అద్భుతంగా అమోఘంగా నిర్వహిస్తూ ఉంటారండి. లోక కళ్యాణార్థం ఇలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి శనివారం వ్రతాలు అనేది నిర్వహించడం సౌభాగ్యంతో పాటుగా సకల శుభ ఫలితాలను ఇస్తుందనేది శాస్త్రవచనం. ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఇలాంటి శనివారం వ్రతాల్లో పాల్గొనేటువంటి అదృష్టం మహత్తర భాగ్యం దొరకదండి. అలాంటి మహత్తర భాగ్యాన్ని స్వంతం చేసుకోవడానికి కొరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేసిన అశేష మహిళా మనులందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణుని దివ్య మంగళాశాసనాలు సదా ఉండాలని, వారికి వారి కుటుంబానికి ఆ శ్రీమన్నారాయణుని దివ్య మంగళాశాసనాలు ఉండాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. గోవింద నామస్మరణ ఎక్కడైతే పలుకుతామో అక్కడ సకల పాపాలు పోయి పుణ్యము, భక్తి, ముక్తి, మోక్షాన్ని ప్రసాదించే నామం ఏదైనా ఉంది అంటే అది కేవలం గోవిందనామం అండి. అలాంటి గోవింద నామస్మరణ నిత్యం పలుకుతూ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేస్తున్నటువంటి అశేష భక్తజన బాంధవులందరికీ కూడా ఆ స్వామి దివ్య మంగళ శాసనాలు ఉండాలని, అదేవిధంగా శనివారం వ్రతాలు అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇది 3వదండి. నిజంగా మొదటిసారి చూస్తే మంది వస్తారా లేదన్న ఆలోచన ఉండే అండి. గోవింద నామస్మరణ, గోవిందను మీద అభిమానము, శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ శాసనాలు పొందాలని ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అశేష భక్తజనులు విచ్చేస్తూ ఆ స్వామివారి దివ్య మంగళ శాసనాలు పొందుతున్నటువంటి సుందర దృశ్యాలు మనం చూడొచ్చండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు, అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు, ముహూర్తకాలే సూర్యాదీనానవానాగ్రహాణాం అత్యంత ఆనుకూల్యతామసిద్ధిరస్తు. దీపం వెలిగించి దీపానికి పసుపు కుంకుమ పెట్టుకోండి. తర్వాత మీరు కూడా కుంకుమతో నెమ్మదిగా పూజ చేసుకోండి. ఓం దేవి మాతృదేవ విద్యావరదేవ లక్ష్మీదేవ స్మరామి. ఎక్కడ యోగీశ్వర కృష్ణ విగ్రహ శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ అలవే మంగాపద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. శ్రీ మనందరు చక్ర భక్త దివారిభ్యో నమః. శ్రీ చక్రాది ద్వారపాలకేభ్యో నమః. శ్రీ కేశవాదిభ్యో నమః. శ్రీ ప్రణామోపరాభ్యో నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. ఆచార్యేభ్యో నమః. సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః. అందరికి కూడా కొన్ని అక్షంతలు తీసుకోండి. కొన్ని వాళ్ళ అక్షంతలు తీసుకొని అండి. మాతృదేవో భవ, పితృదేవో చేసుకొని ఆ అక్షంతలు
ఆ అలంకరణ చేసుకున్నటువంటి కలశం మీద ఉంచండి. ओम केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः कृष्णाय नमः मधुराय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः भगवानाय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकृष्णाय नमः वासुदेवाय नमः अर्जुनाय नमः अरुणाय नमः పురుషోత్తమాయ నమः అదోక్షాయ నమः నారసింహాయ వాసన చూసి ఎడమ వైపు వెనకకు వేసుకోండి. వెనక ఉన్న వాళ్ళని వెనకకి కొంచెం వెనకకి వేసుకోండి. ఉత్తిష్టంతు భూమిదాగాః ఏదే భూమిదాగాః ఏదే జనోరగేన బ్రహ్మకర్మ సదారభే. ప్రాణాయామం చేయొచ్చు. ప్రాణాయామం అందరూ చేయాలి. అందరికీ ఆరోగ్యం కావాలంటే అందరూ ప్రాణాయామం చేయాలి. మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు చేయాలి. ఒక ముక్కుతోని మళ్ళీ కొన్ని అక్షంతలు తీసుకొని ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేయి బోర్లించి కుడి తొడ మీద పెట్టుకోవాలి. ఆ కుడి తొడ మీద పెట్టుకోవాలని సంకల్ప ముద్ర అంటారు. शुभारंभे शुभे शोभने मंगले मुहूर्ते दिव्याय द्वीपे भरतवर्गे वन्दकण्डे शताब्दे मेरो दक्षिणदिक्पाले श्रीरङ्गचूडेशे कृष्णा गोदावरीर्मध्यदेशे सोमनस्थले श्री अलवेर्मङ्गा पद्मावती समेत पद्मावती गोदादेवी समेत श्री श्रीनिवास स्वामी देवालये कोरुट्लपट्टणे समस्त भगवद्भाग आचार्य सन्निधौ అందరూ కూడా మీ గోత్రాలు మీ కుటుంబ సభ్యుల పేర్లు అందరినీ ఒకసారి మనసులో అనుకోండి. కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ విజయ అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్య ఆనంద అభి వృద్ధత్వం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ వ్యాపారేణ వ్యవహారేణ ఆనుకూల్యత సిద్ధ్యర్థం అఖండ లక్ష్మి ప్రాప్త్యర్థం పరమంత్ర పరయంత్ర పరతంత్ర విషశల్య మూలిక చూర్ణ ప్రయోగ అభిచారిక సకల దోష నివారణ ద్వారా సకల దృష్టి దోష నివారణ ద్వారా మమ గృహే సకల వాస్తు దోష పరిసర వాస్తు దోష నివారణ ద్వారా మమ గృహే సకల పరిస్థితి ఆనుకూల్యత సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం పరిపూర్ణ శ్రీ అరవేమంగ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కృప కటాక్ష సిద్ధ్యర్థం సంకల్పిత శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత పూజనం ఆచార్య శ్రీముఖేన కరిష్యే ఇది సంకల్ప్య. ఈ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని ఒకసారి స్వామి వారికి విజ్ఞాపన చేసుకొని ఆ అక్షంతలు కొన్ని నీళ్ళతోటి భక్తిగా నిలబడతాం. గోవిందా గోవిందా.